Roll camera, sound, action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. మన సిద్ధు జాక్ కి కొంచెం క్రాక్ అనుకుంటూ లవర్ బాయ్ నుంచి ఇట్లుంటదని ఒక ఫేమస్ డైలాగ్ తో తిరుగుతున్న సిద్ధు ఒక స్పై ఏజెంట్ లాగా వచ్చారు. అండ్ జాక్ మూవీ యుఎస్ ప్రీమియర్ షో చూసి మన ముందు మన ఫస్ట్ ఆడియన్స్ ప్రశ్న ఉన్నారు. హియర్ మై సెల్ఫ్ భగవాన్ అండ్ హియర్ వి హావ్ మిస్ ప్రశ్న విత్ us. నమస్తే హాయ్ ప్రసన్, జాక్ మూవీ ఎలా ఉంది? మన సిద్ధు ఏం అలర్ చేశాడో చెప్తారా? భగవాన్. జాక్ ఆఫ్టర్ టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్న మూవీ, యూత్ఫుల్ సంచలనం. మన స్టార్ బాయ్ సిద్ధు నటించిన జాక్ అంతే ఆసక్తితో థియేటర్కి వెళ్ళడం జరిగింది. ఓకే. ఓవరాల్ గా జాక్ మనకి తను ఇంతకు ముందు సినిమాల్లో ఉన్న సిద్ధులాగా అనిపించలేదు. సిద్ధు తను తన పాత్రను తను బ్రహ్మాండంగా చేశాడు. కంటెంట్ పరంగా కూడా బ్రహ్మాండంగా ఉంది. నటీనటులు కూడా బాగా చేశారు. అయితే మన ఎక్స్పెక్టేషన్ సిద్ధు మీద ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని భావిస్తున్నప్పుడు, ఆ అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఈ క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన విధానం కూడా ఉంది. అయితే మన స్విచ్ ఆ క్యారెక్టర్ కి, ఆ ఎంచుకున్న కథకి, ఆ ఇది అంటే స్పాయిలర్ అవుద్ది అనుకుంటున్న సందర్భంలో అసలు మనకి ట్రైలర్లోనే స్పాయిలర్ చేసేసారు. ఒక ఇంజనీరింగ్ చదివిన యూత్ నెక్స్ట్ ఏం చేస్తారు అన్నదానికి, జనరల్ గా అన్ఎంప్లాయ్గా ఉంటాము, లేకపోతే అల్లరి చిల్లరగా తిరిగినప్పుడు వేరేగా ఉంటుంది కథాంశం. అవును. ఆ ఎంటర్టైన్మెంట్, ఆ లవ్ స్టోరీ అయితే అది సిద్ధుకి కేక్ వాక్. అఫ్ కోర్స్ ఇందులో కూడా అవన్నీ ఎలిమెంట్స్ ఉన్నా గానీ అవి సైడ్ ట్రాక్ లో ఉంటాయి. మెయిన్ గా ఈ సిద్ధు ఎప్పుడైతే రా సంస్థకి, రా ఏజెంట్ గా పనిచేయాలనుకుంటాడో, దేశం కోసం తను ప్రాణానికి సైతం అర్పించి నేను ముందుండాలి అనుకుంటున్న ఆ కంటెంట్ గాని, ఆ ఉద్దేశం గాని అద్భుతం. పోనీ అంతే సీరియస్ గా నటింపజేస్తే మరి అది వేరేగా ఉండేదేమో. లేదా ఆ సిద్ధుని ఇంతకు ముందు సినిమాల్లాగే యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఉంచుతూ, ఫుల్ లెంత్ గా ఉంచుతూ, ఒక సైడ్ ట్రాక్ ని సీరియస్ గా రెండు విభిన్న క్యారెక్టర్ లాగా చూపించగలిగితే ఇంకా బాగుండేది. ఏమైందంటే ఒక పక్కన సీరియస్ కంటెంట్ లో దేశభక్తి భావోద్వేగాలు వచ్చే లోపల తను కామెడీ, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మింగిల్ చేసే సందర్భం, అటు లవ్ కి ట్రాక్ కూడా కనెక్ట్ చేసే సందర్భం, ఇవన్నీ కూడా ఆ స్విచ్ ఓవర్స్ సరిగ్గా జరగలేదు. ఓకే. దానివల్ల కథ బాగుంటది, నటీనటులు క- బాగా చేశారు, ఆ కథనం కూడా పర్లేదు అనిపిస్తుంది. సిద్ధు కూడా తన పాత్రని ఆ ప్రీవియస్ ఫిల్మ్స్ లో ఉన్న ఆ మొమెంటం మెయింటైన్ చేసిన ఈ ఆ సీరియస్నెస్, ఈ ఎంటర్టైన్మెంట్, దేశభక్తి, ఇవన్నీ కలగలిపినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో అబోవ్ ఎవరేజ్ గా నిలిచింది ఇది. అచ్చా. ఓకే. ఈ ఫిల్మ్ కంటెంట్ ప్యాట్రియోటిక్ మూవీ, అండ్ హీరో వచ్చేసి ఒక లోటుపాట్లు ఉంటాయి తనకి, అయినా ఎలా అధిగమించాడు. అండ్ హీ హాస్ ఎ గ్రేట్ ప్యాషన్ టు సర్వ్ ద నేషన్. ఇలాంటి సీరియస్ గా కోణాల్లో ఉన్నాయి. అంటే దేశం కూడా ఒక సీరియస్ థ్రెట్ ని ఫేస్ అవుతున్న సందర్భం. ఈ హీరో ఎలాగా దీంట్లోకి ఇంటర్వ్యూన్ అయ్యి బయటికి తీసుకొచ్చాడు. అయితే తను చేసిన మిస్టేక్, హీరో క్యారెక్టరైజేషన్ ని టిల్లు స్క్వేర్ కి అనుసంధానం చేయాలన్న ఫీలింగ్ తో ఓకే. ఒక ఆ ఆ ఆ కంటెంట్, ఆ మేనరిజమ్స్ ఉంచడం వల్ల అటు దేనికి న్యాయం చేయలేని పరిస్థితి వచ్చింది. అదర్వైజ్ కంటెంట్ అద్భుతం. ఇప్పుడు సిద్ధుని ఒక పక్కన సీరియస్ గానే ఉంటూ, కావాలని ఒక సెపరేట్ లవ్ ట్రాక్ పెట్టి దానికి ఏది మన టిల్లుని రా తీసుకొచ్చారు. ఏజెంట్ గా కనపడకుండా ఉండాలి కాబట్టి, ఇది ఆ సీరియస్నెస్, ఆ రెండు విభిన్న పాత్రలు చేసేటట్టు కనుక చేయగలిగి ఉన్నట్టయితే చాలా బాగుండేది ఈ ఫిల్మ్. డైరెక్టర్ ఏం మిస్టేక్ చేశాడంటే, కా ఆ, ఏదో రా ఏజెంట్ గా ఈ సీరియస్నెస్ ఉంచకుండా ఆ ప్రీవియస్ ఫిల్మ్స్ ఉంచాలన్న ఉద్దేశంతో అక్కడ మిస్ మ్యాచ్ అయింది. ఓకే. సో ఈ జనరల్ గా రా ఏజెంట్స్ రివీల్ చేయరు కదండి ఇది. హౌ ఇట్ హ్యాపెన్? ఎస్ భగవాన్, యువర్ రైట్. రా ఏజెంట్ గా రివీల్ చేయనప్పుడు, ఆ పాత్ర రా ఎంటిటీ ఉన్నప్పుడు సీరియస్ గా ఉంచేసి, రివీల్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సందర్భంలో హీరోయిన్ కి ఎంటబడే సీన్ ఒకటి పెట్టేసుకొని
Hmm. అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే అద్భుతంగా ఉండేది. అవును. సో వెన్ వీ డోంట్ నో హీస్ అ రా ఏజెంట్, ఈ ఫన్ మనకి బాగా అనిపిస్తుంది. అందులో అసలు సగం వరకు మనకి ఇంటర్వెల్లో రివీల్ చేస్తే బాగుండేది అట్లీస్ట్. యా, ఓపెన్ అసలు చేస్తాం ట్రైలర్ లోనే రిలీజ్ చేస్తాడు కదా, నీకు ఇంటర్వ్యూలు ఎందుకు? అది. చలో. యా, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, అంటే సిద్ధు నుంచి డెఫినెట్ గా ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, ఒక కాలేజ్ బాయ్, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక రిచ్ అమ్మాయిలు వెనక పడితే కనుక ఆ అమ్మాయిల్ని ఎలా బేర్ చేయాలి, అమ్మాయిలు ఎలా మోసం చేస్తే ఒక అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు, ఇలాంటి సిద్ధు దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తాం. మేబీ అలాంటిది ఏమైనా అయి ఉండొచ్చు, సడన్ స్ప్లిట్, వేరేగా ఏమైనా యాక్ట్ చేసి అట్లాంటి డిసప్పాయింట్స్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. అండ్ కమింగ్ టు దిస్, అంటే హీరోయిన్ ఉందండి, హీరోయిన్ గురించి ఏం మాట్లాడలేదు అసలు మీరు. మ్యూజిక్ కానీ ఇవన్నీ ఏంటి అసలు మూవీలో? భగవాన్ విడివిడిగా చూస్తే నటీనటులు సిద్ధు తన పాత్రని 100% న్యాయం చేశాడు. హీరోయిన్ వైష్ణవి తను కూడా చాలా బాగా చేసింది. ఇక ప్రకాష్ రాజు, నరేష్, మిగతా నటీనటులు చించేశారు. కథ బాగుంది. ఆ, మ్, భాస్కర్ డైరెక్షన్ కూడా బాగుంది. అయితే ఎక్కడ మిస్ మ్యాచ్ అయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. మ్యూజిక్ అంత ఘనంగా లేదు, సాంగ్స్ ఏవో 2 సాంగ్స్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ ఓవరాల్ గా ఏంటంటే ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎంటర్టైనర్ గా లేదు. నెక్స్ట్ ఓకే. జనరేషన్ కి ఇప్పుడు టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ మ్యూజిక్ కానీ ఆద్యంతం అలరిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేసింది. అవును. ఇది ఆ మొమెంటం అయితే మెయింటైన్ చేయలేదు. అవును. అన్నీ బాగున్నట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడో ఆ లింక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ మ్యూజిక్ నార్మల్ గా ఉండి ఆ కనెక్టివిటీ లేకపోవడం వల్ల అగైన్ అబోవ్ ఎవరేజ్ గా నిలుస్తుంది. అది సిద్ధును నటీనటుల వల్లే. ఓకే. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ పర్సన్. హాయ్ వ్యూవర్స్, ఐ థింక్ జాక్ మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీరు కూడా జాక్ మూవీ చూసి మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో టు ఫాలో హిస్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.